ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అయితే అనంతరం టీమిండియా ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ పేస్ బౌలర్ అయిన షోయబ్ అఖ్తర్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు టీమిండియా ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపాడు. షోయబ్ అఖ్తర్ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని అన్నాడు. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని షోయబ్ అఖ్తర్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా అలాంటి మంచి బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఉన్నంతసేపు టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా డేంజరస్ ప్లేయర్లని అన్నాడు. వీళ్ళు గనక క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తారని అన్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ గనక 10 ఓవర్ల వరకు క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని అన్నాడు. టీమిండియాలో రోహిత్ శర్మ చాలా డేంజరస్ బ్యాట్స్మన్ అని షోయబ్ అఖ్తర్ పేర్కొన్నాడు.